కొలీజియమ్స్. ఓకే. నేను చెప్తోంది అదే. కొలీజియమ్స్ లో మొదటంతా కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ గా జరిగినాయి. ఇప్పుడు కాస్త మారుతోంది అక్కడ. అది తట్టుకోలేకపోతున్నారు. ఈ ఫిరాయింపుల మీద కూడా వీళ్ళు ఒకటి రాశారు లాస్ట్ లైన్, ఎంపీలు ఎమ్మెల్యేలకు 20 ఏళ్ల పాటు అనర్హత వేటు వేస్తాం వాళ్ళ మీద పోటీ చేయకుండా అని. మార్చుకోవచ్చు చక్కగా, చేయమని చెప్పండి. అట్లా అవసరమా రాజకీయాలు అలాంటి? చేయమనండి. ముందు అసలు అది చేసేటటువంటి వాడు అక్కడ పార్లమెంట్ లో ఉండాలి కదా. మనం గెలవనప్పుడు నేనైతే చెప్తాను, ఇప్పుడు నాకు భారతదేశంలో నన్ను ప్రధానమంత్రిని చేస్తే కనుక దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా కంపల్సరీగా పనిచేయమంటాను. అంటే ప్రజలకి ఏదైతే అసంతృప్తి ఉన్నదో అసంతృప్తికి సంబంధించిన పాయింట్లని చెప్పి నేనే ప్రధానమంత్రి అయితే ఇవన్నీ పీకేస్తా అంటాను. నేను రాను, ఆడి చేసేది లేదు. ఇట్లాంటి కాకపోతే ఏంటంటే ఏది కొడుకుపోండి మాట్లాడుకుంటుంటారా, ఇవన్నీ వీళ్ళు పాయింట్ల కింద పెట్టుకుంటుంటారు. అదే అంటారు కదా, ఎవరో ఒక ఆయన అన్నారు కదా, లేజీ ఫెలో వెరీ క్రేజీ ఫెలో అని. ఎక్కడో ఎందుకంటే ఎన్నికల సంఘం మనందరం చూసాం. దొంగోట్లప్పుడు మన మీడియా అంతా చేతిలో మైకులెట్టుకు తిరుగుతావు కదా బెంగాల్లో. ఎవరన్నా నా ఓటు వేయలేదు నన్ను అడిగిన మొగాడు ఎవడన్నా ఉన్నాడు అక్కడ? అసలు ఇంతకాలం అక్కడ వాళ్ళ ఓట్లు వేయనీయలేదు. బయట ఇంటికి తలుపులు వేసేసి వచ్చేవాళ్ళట, వీళ్ళే గుద్దుకునేవాళ్ళట. 2011 సంవత్సరంలో మమతా బెనర్జీ బీజేపీ గవర్నమెంట్లో మంత్రిగా ఉంది, కేంద్ర మంత్రిగా 2011లో. ఆ రోజున ఆవిడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్నికల సంఘంతో